ఇష్టపడడం అంటే ఏ విధంగా? ఇష్టం అంటే చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి తిరిగాం. తను ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నా. తను ఒప్పుకోవట్లేదు సార్. మీకు అన్ని అవయవాలు అన్ని అబ్బాయివే ఉన్నాయా? లేదు సార్. చిన్నప్పటి నుంచి ఒక రకంగా ఉండేవాడు. కొద్దిగా 14 ఆ ఏజ్ వచ్చేళ్ళకి ఇప్పుడు నేనంటే ఇష్టము తేడాగా బిహేవ్ చేస్తున్నాడు సార్. ఒక అబ్బాయిని ఎట్లా ఇలాంటి కేసెస్ నేను డీల్ చేయడం ఫస్ట్ టైం. చెప్పండి బాబు. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి. ఏం పేరయ్యా? ప్రసాద్ సార్. ఏంటి ప్రాబ్లం ఏంటి ప్రసాద్? ప్రాబ్లం అనేది ఏం లేదు మేడం. తను ఇష్టపడుతున్నాను నేను. ఇతన్నా? మా ఇష్టం. ఇష్టపడడం అంటే ఏ విధంగా? ఇష్టం అంటే చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి తిరిగాం. తను ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నా. తను ఒప్పుకోవట్లేదు సార్. పెళ్ళెందుకు? తన అమ్మాయా అబ్బాయా? తన అబ్బాయి. మీరు అమ్మాయా అబ్బాయా? అబ్బాయి. మీకు అన్ని అవయవాలు అన్ని అబ్బాయివే ఉన్నాయా? లేదు సార్. నాకు అమ్మాయి లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. అబ్బాయి అంటే ఇష్టం నాకు. మీకు ఫీల్ ఈ అబ్బాయి మీదే వస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి ఇద్దరం తిరిగాము. ఆ అబ్బాయి అంటే ఇష్టం అవుతుందని చేసుకున్నాను. మీరు ఏ వయసు నుంచి మీకు ఇలాంటి ఆలోచన కలిగింది నాన్న? 14. నీకు అప్పటి వరకు కూడా నువ్వు చక్కగా అందరిలాగానే అబ్బాయిలాగానే అలాంటి డ్రెస్సులు వేసుకోవడం, అలానే స్కూల్కి వెళ్ళావు. అయితే అలానే వెళ్ళావు. తర్వాత కొద్దిగా అమ్మాయి లాగా ఇష్టాలు వస్తున్నాయి. నాకు కూడా తెలియదు, కానీ ఎవరో చెప్పుకోలేకపోయాను. అందుకని తను ఇష్టపడుతుంటే తనేమో నువ్వు అంటున్నాడు. మరి చిన్నప్పటి నుంచి తిరిగాను కదా, అర్థం చేసుకుంటాడు అనుకున్నాను. ఏంటి మీరు కూడా సేమా లేకపోతే? అబ్బాయి నేను చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్, బాగా ఇద్దరం ఏదైనా చదువులో హెల్ప్ గా ఉండేవాళ్ళం, ఫ్రెండ్షిప్ పరంగా క్లోజ్ గా ఉండేవాళ్ళం. కానీ అతను బిహేవియర్ ఈ మధ్యనే మారడం అట్లా జరుగుతూ ఉంది సార్. చిన్నప్పటి నుంచి ఒక రకంగా ఉండేవాడు. కొద్దిగా 14 ఆ ఏజ్ వచ్చేళ్ళకి ఇప్పుడు నేనంటే ఇష్టము తేడాగా బిహేవ్ చేస్తున్నాడు సార్. ఒక అబ్బాయిని ఎట్లా సమాజంలో తలెత్తుకొని ఎట్లా నేను తిరగలను సార్ అబ్బాయిని వెంట పెట్టుకొని? మా పేరెంట్స్కి ఈ విషయం తెలిస్తే ఇంకా ఇంట్లో కూడా రానేరు సార్. సమాజం అంటే ఈ రోజుల్లో చాలా మంది చేసుకున్నారు కదా సార్. ఇప్పుడు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎంతమంది ఉన్నారు చేసుకుంటారు? ఉన్నారు సార్, 10 members దాకా ఉన్నారు. మీకు తెలిసిన వాళ్ళు? నాకు తెలుసు. అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన కానీ చాలా మంది వీడియోస్ పెడుతున్నారు. చేసుకున్న వీడియోస్ వాళ్ళు రిలేషన్ ఉండే అన్ని పెడుతున్నారు. పోనీ అవి ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పడింది అంటారా? అలాగని కాదు మేడం. కాకపోతే నాకు హార్మోని ప్రాబ్లం వల్ల నేను ఇలా తయారు హార్మోన్ అని కాదు. అంటే నేను తప్పని తెలుసు, కానీ కాకపోతే అందరు చేసుకుంటున్నారు కదా, నేను కూడా చేసుకుందామని నేను కూడా చేసుకున్నాను. కరెక్టే. కానీ నాన్న దాని తర్వాత పరిణామాలు ఏమన్నా అర్థమవుతుందా నీకు? ఇప్పటికీ నువ్వన్నా ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు, వాళ్ళ లైఫ్స్ అన్ని బాగా సెట్ అయినట్టు నీకు ఏమైనా కనిపించిందా నీ కళ్ళ ముందర? సెట్ అంటే అది కాదు, కానీ నా దగ్గర ఉన్న కేసెస్ అన్నీ కూడా విడిపోయినట్టువే ఉన్నాయి సార్. అలా చేసుకున్నట్టువి కూడా చాలా. వాళ్ళు ఎంత ఎమోషనల్ వీడియోస్ పెట్టేవాళ్ళు అంటే చాలా ఉన్నాయి. చాలా మంది ఇలా పెళ్లి చేసుకున్నారు. పోనీ వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేసుకున్నారా అంటే అన్నీ కూడా సగంలోనే తెంచుకోవడం, పోరాడి చేసుకున్నంత సేపు కూడా వీళ్ళు ఉండట్లేదు. మీకు అర్థం కావట్లేదు మేడం. తను నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం కదా, వాళ్ళందరూ అంటే మధ్యలో కలిసినప్పుడు తను నాకు ఫస్ట్ నుంచి ఇష్టం. నువ్వు ఆడవాళ్ళకి ఇష్టపడుతున్నావు, నేనే నీకేం మాత్రం తక్కువ చేసుకుని వయసు. నేను నిజంగానే ఇష్టపడుతున్నాను నేను చిన్నప్పటి నుంచి. నువ్వు నీ ఫీలింగ్స్ నువ్వు చెప్పేసావు, కానీ సభ్య సమాజం ఇది మొత్తం మనల్ని చూసి ఒక అబ్బాయి ఇట్లా లవర్స్ లాగా తిరగడం అనేది సమాజం యాక్సెప్ట్ చేసుకోదు. ఇంట్లో పేరెంట్స్ వాళ్ళని గురించి కూడా ఆలోచించాలి కదా. నీ ఫీలింగ్స్ నువ్వు చెప్పేసావు, అర్థమవుతుందా? నువ్వేం చెప్పినా వినటం లేదని సార్ ముందు మన గురించి ఆలోచించు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సమాజం గురించి ఎందుకు? చిన్నప్పటి నుంచి తిరిగింది ఒక అబ్బాయి. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు నీకైనా కనీసం అర్థం అవుతుందా? ఒక అబ్బాయి కలిస్తే జంటలు ఉంటారు, కానీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుడుతుంది, కానీ నీకు ఫీలింగ్స్ వచ్చాయి సడన్ గా. అది ఏ శాస్త్రంలోనూ లేదు ప్రసాద్. నువ్వు చెప్పేది నాకే వింతగా ఉంది. నాకైతే వింతేమో కానీ ఇలాంటి కేసెస్ నేను డీల్ చేయడం ఫస్ట్ టైం మేడం. లేదు మేడం, సడన్ గా వచ్చి ఇప్పుడు నీ మీద ఫీలింగ్స్ కలుగుతున్నాయి, నువ్వు లేని నేను బతకలేనని ఇరిటేషన్ సడన్ గా వచ్చాడా? అవును సార్, చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం, కానీ ఫ్రెండ్స్ లాగా చదువు పరంగా అన్ని క్లాస్మేట్. ఒకటి నాకు చెప్పండి,
చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం, ఒకే క్లాస్మేట్, ఒకే చెప్తున్నారు మీరు కరెక్ట్. ఓకే. ఇతను హార్మోనియల్ ప్రాబ్లం ఉంది, ఇతను మీకు ఇష్టపడుతున్నాడు. సో ఎప్పుడైనా మీకు అలా అనిపించలేదా ఇన్ని సంవత్సరాలలో సడన్ గానే ఎలా అంటున్నారు? ఎందుకంటే మీకు అనిపించే ఉండొచ్చు అంతే, ఎక్కడో ఒక మూమెంట్ లో ఎక్కడ చేయి వేయడము, మాట్లాడడము, ఆ ఫీల్ లోనే తెలిసిపోతుంది కదా. ఒకరు ఇలా చేయి వేస్తున్నారు మన మీద అంటే ఆ ఫీల్ లో తెలిసిపోతుంది. అంటే ఎలా పెడుతున్నారు చేయి, అసలు వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ దాట్ మనకు తెలిసిపోతుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి సడన్ గా నాకు తెలిసిందంటే అక్కడ నాకు కొడుతుంది తేడా. అంటే మామూలుగా ఫ్రెండ్లీగా చేతులు వేసుకోవడము, రారా అట్లా వెళ్దాం, సినిమాకి వెళ్దాం, షికార్కి వెళ్దాం అని అట్లా ఫ్రెండ్లీగా తిరిగామే. కానీ నిన్న మొన్న వచ్చేసి నువ్వంటే నాకు ఫీలింగ్స్ కలుగుతున్నాయి, నాకు నువ్వు కావాలి, ఎట్లయినా నిన్ను మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనేది నాకే అర్థం కావట్లేదు సార్. అందుకని మీ దగ్గరికి తీసుకొచ్చాను సార్. కాదు అబ్బాయి ఎప్పుడు నీకు చిన్నప్పటి నుంచి అని పెరిగామంటే మీరు చిన్నప్పుడే ఎక్స్ప్రెస్ చేశారమ్మా? చిన్నప్పుడు చెప్పలేదు మేడం, నాలో నేనే ఉంచుకున్నాను. మీలోనే ఉంచుకున్నారు, ఆయన మీద ప్రేమను పెంచుకున్నారు. ఇప్పుడు ఎప్పుడు చెప్పారు మరి ఈ మధ్య కాలంలో? తనకి 2 years అవుతుంది. 2 years అయింది అంటున్నాడు కదా, మరి స్పాట్ లో అయితే చెప్పట్లేదు అంటున్నాడుగా. అట్లా ఎట్లా మేడం? ఇప్పుడు 2 years అని తను చెప్తున్నాడు, అది నేను క్యాజువల్ గా అదే జోక్ చేస్తున్నాడు, ఫ్రెండ్లీగా నన్ను ఏడిపించడానికి ఏదైనా జోక్ చేస్తున్నాడు అని అనుకున్నాను. కానీ ఇట్లా సీరియస్ గా నా మీద ఫీలింగ్స్, నేనంటే నేనంటే ఇష్టపడుతున్నాను అని ఈ మధ్య ఒకేసారి అట్లా తిరుగుతూ ఉండాలికి నాకు అర్థమైంది అతని ఎక్స్ప్రెషన్స్. ఇతనితో పాటు మీరు ఒక ఫ్రెండ్షిప్ మరి ఏందో నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి మీరు తిరుగుతున్నారు, సినిమాలకు వెళ్ళారు, షికార్లు చేశారు, అన్నీ చేశారు. తనకు హార్మోనియల్ ప్రాబ్లం ఉందని మీకు తెలుసా తెలీదా? తెలుసు సార్. మీకు తెలిసి కూడా మరి ఎందుకు కంటిన్యూ చేస్తారు? అంటే కంటిన్యూ అంటే తనకు దూరం పెట్టమని కాదు, మీరు అప్పటి నుంచే తనలో మార్పు రావడానికి, తను కూడా సభ్య సమాజంలో కలవడానికి, తను ఇలాంటి ఫీలింగ్స్ నుంచి బయటపడడానికి హెల్ప్ చేయాలి కదా. హెల్ప్ చేయకుండా మీరు తనతో పాటు ఇంకా తిరిగి తనకు అబ్బాయిల మీద అంటే మీ మీద ఎక్కువ ఫీలింగ్ వచ్చేటట్టు మీరే చేసుకున్నారు. ఇప్పుడు తను ఎలాంటి సిచ్యువేషన్కి వచ్చిందంటే మీరు లేకుండా ఉండలేడు, అలాంటి సిచ్యువేషన్కి వచ్చిండు. అవును సార్. తన సైకలాజికల్లీ అంతా మీ మీద డిపెండ్ అయింది. అది అలా చేయడానికి కారణం మీరే సార్. కారణం అనేది ఎట్లా అవుతాను సార్? ఇప్పుడు అతన్ని నేను ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేశాను, అతనికి ఫీలింగ్స్ ఉన్నాయి కరెక్టే, అది నాకు యాక్సెప్టబుల్ కాదు కదా సార్. నా ఫీలింగ్స్ కూడా ముఖ్యంగా తీసుకోవడం, అతనికి ఫీలింగ్స్ కలిగినాయి అని చెప్పి అతనితో నేను అడ్జస్ట్ అయిపోతే రేపు నేను సమాజంలో తలెత్తుకోలేను సార్. కాదు మహేష్, అన్నీ నీకు తెలుసు కదా మహేష్, అన్నీ నీకు చెప్పుకున్నాను. ప్రసాద్, అది నీ పర్సనల్ ఫీలింగ్, నా మీద నీకు కలగడం అనేది నీకు వన్ సైడ్ గా ఉంది. కాదు మహేష్, నాకు నీ మీద ఫ్రెండ్ అనే ఫీలింగ్ తప్ప నాకు ఇంకొకటి ఏమీ లేదు ప్రసాద్. నువ్వేనా వేరే వాళ్ళని చేసుకోవాలి కదా ప్రసాద్, పెళ్లి చేసుకోకుండా ఉన్నావు కదా. అట్లన్నీ మిమ్మల్ని చేసుకొని నేను తిరగాలంటే చాలా అసహ్యంగా ఉంటుంది. సమాజం కూడా ఒప్పుకోదండి. మీ పెళ్ళి అనేది వ్యాలిడ్ పెళ్ళి అవ్వదు. అది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా కానీ, ఇస్లాం మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా కానీ, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా కానీ అది ఎక్కడ కూడా చెల్లదు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో కూడా చెల్లదు. సుప్రీంకోర్టే అన్నది సేమ్ జెండర్, ఈవెన్ అది అమ్మాయి అయినా కానీ, అబ్బాయి అయినా కానీ అటువంటి మ్యారేజెస్ చట్టపరంగా చెల్లవు. సార్ చట్టపరంగా చెల్లపోయినా సరే మేము మా పాటి మేము ఉంటాం కదా సార్. ఇప్పుడు చట్టపరంగా అంత అవసరం లేదు కదా సార్. కరెక్టే, కానీ ప్రసాద్ అతనికి అసలు ఇష్టం లేదని చెప్తున్నాడు కదా. నువ్వు అట్లా డిసైడ్ అయిపోతే నాకేం మాట్లాడే ఛాన్స్ ఇవ్వవా ప్రసాద్? నీకు ఫీలింగ్స్ కలిగి నీ అన్ని బయట చెప్పేసావు సార్కి, మేడంకి. లేదు మహేష్, నువ్వు చేసుకున్నా మహేష్, కన్ఫర్మ్గా నేను చేసుకుంటా మహేష్. ప్లీజ్ నేను బాగా చూసుకుంటా, నువ్వు పనికి కూడా ఎలా అవసరం, నేను సంపాదిస్తా మహేష్. నీ ఒపీనియన్ నువ్వు చెప్పేశావు, అది నీ ప్రాబ్లం ప్రసాద్. నేను చిన్నప్పటి నుంచి నీతో క్లోజ్ గా ఉండడం నా తప్పే ప్రసాద్, కానీ నీలో ఫీలింగ్స్ ఇట్లా మారుతాయని నేను అనుకోలేదు. అప్పుడు బిహేవియర్ తేడా ఉందని నేను అనుకున్నానే, కానీ చిన్నప్పటి నుంచి మొన్నటిదాకా నువ్వు చెప్పిన తర్వాత నువ్వేంటనేది నాకు అర్థమైంది. అప్పటి నుంచి నేను కొంచెం దూరంగా ఉండడం అట్లా చేస్తున్నాను. తను నేను మార్చుకుంటా సార్, నేను చేసుకుంటాను సార్. మార్చుకోవడం తను కాదు, మారాల్సింది మీరు. ఫీలింగ్స్ చాలా మంది అన్నారు మేడం. నాలో ఫీలింగ్ అయితే తనకి ఇంకా ఇబ్బంది ఏముంది, నేను చేసుకుంటా మేడం, నేను సంపాదిస్తా. నా మాట నువ్వు వింటాం లేదని చెప్పి నీకు కౌన్సిలింగ్ ఇప్పిద్దామని మేడం సార్ దగ్గర కూర్చోబెట్టాను. నువ్వు ఇక్కడ కూడా సార్ వాళ్ళకి అలా చెప్పండి మేడం, తను నేను చేసుకుంటా మేడం. మీరు ఇద్దరే ఒకటే ఎలా అవుతారు? తను లేడే, నేను. మీరు పిల్లల్ని కనొచ్చా? కనబడు సార్, పిల్లలు లేదు సార్. కనగలరా? గర్భం దాల్చగలరా? 9 నెలల కడుపులో ఒక బిడ్డని మోయగలరా?
మీకు దేవుడు ఏమని పుట్టించాడు? మిమ్మల్ని ఒక మగాడిలా పుట్టించాడు. మీ హావభావాలు, మీ డ్రెస్సింగ్ స్టైల్, ఎవ్రీథింగ్ బాయ్ లానే ఉంది. ఓకే, మీ లోపల హార్మోనియల్ చేంజెస్ ఉన్నాయేమో, కానీ దాన్ని నువ్వు డెవలప్ చేసుకుంటూ చేసుకోవాలి. అలా ఇలా ఎందుకు చేసుకుంటున్నారు? చేసుకోకండి. మీరు అలా చేసుకుంటే మంచిగా అనిపిస్తలేదు. అలా నార్మల్గా ఉండండి. సరే, వచ్చిందేమో మీరు కౌన్సిలింగ్ తీసుకోండి, మెడిటేషన్ చేయండి, దీని నుంచి బయట రావడానికి ట్రై చేయండి. మీలాంటి వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకొని మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారండి. నేను ఆ కల్లారా చూసిన హవభావాలంతా ఆడోళ్ళ లెక్క ఉంటారు, కానీ వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళైనా పిల్లలు కూడా ఉన్నారు. ఎందుకు వాళ్ళు అలా చేసుకున్నారు? మరి సమాజం కోసము, వాళ్ళ ఫ్యామిలీ పరువు కోసం. సరే, మీది ఏదైతే ఉందో అది మీ పర్సనల్ దాకానే పెట్టుకోండి, కానీ దీన్ని మీ కెరీర్లో ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ డాట్ లా చేసుకోకండి. సరే, మీ ప్రాబ్లం ఉన్నది అది ఇట్లానే పెట్టుకోండి. అంటే మీకు కూడా ఒక వైఫ్ వస్తుంది, మీరు కూడా అంటే మీరు మ్యారేజ్ చేసుకోవడానికి అర్హులు కారా? టెస్టింగ్ కి పంపించాలేమో సార్? అసలు తన కోసం కావాలంటే నేను అమ్మాయిలా మారిపోతాను సార్, తనకు అమ్మాయి కావాలంటే నేను అమ్మాయిలా మారిపోతాను. యాక్చువల్గా అతను ఆడపిల్లలాగా మారడానికి ఇష్టపడుతున్నాడు సార్. ప్రసాద్ లాగా ఉండాలని అనుకోవట్లేదు, ప్రసాద్ని లాగా మారాలనుకుంటున్నాడు ఆయన. సో తనకి ఫీలింగ్స్ అన్నీ కూడా టోటల్లీ మహేష్ మీదే ఉన్నాయి. నా పేరు కూడా మార్చుకుంటాం మేడం, ప్రసన్న అని పెట్టుకుంటావు. ఓకే, ప్రసాద్ తీసేసి ప్రసన్న పెట్టుకుంటావు. పేరు మారిపోయినంత ఈజీగా నీ శరీరాన్ని నువ్వు మార్చుకున్నంత ఈజీగా ఈ సంసార బంధంలో సుఖాలు అనేటివి కానీ, పిల్లలు అనేటివి కానీ, ఇంకా దాని వెనకలో వచ్చే పరిణామాలు కానీ ఎన్నుంటాయి నాన్న? కేవలం నీకు కనిపిస్తుందల్లా ప్రసాదు నీకు కావాలి, ఇది ఒక్కటే కనిపిస్తుంది. దేవుడు మిమ్మల్ని అబ్బాయిలా పుట్టించాడు, సరే మీ ఫీలింగ్స్ ఒక అమ్మాయిలా వచ్చినాయి, కానీ ఈ ఫీలింగ్స్ అందరి మీద వస్తున్నాయా? అందరి మీద రాదు, ఓన్లీ మహేష్. వేరే అబ్బాయిల మీద రాదా? వేరే అబ్బాయిల మీద రాదు. నాకు తనంటేనే ఇష్టం, తన కోసం నేను చచ్చిపోతాను సార్. ఏం మాట్లాడుతున్నావు ప్రసాద్? అసలు నువ్వు మాట్లాడే దాని మీద నీకు క్లారిటీ ఉందా? నా కోసం నువ్వు చచ్చిపోవడం ఏంది? నాకు ఒక ఫ్యామిలీ ఉంది. ఇస్తాను మహేష్, నీకోసం అవసరమైతే లేడీస్ మారిపోతా, నువ్వు నాకు కావాలి మహేష్. లేదు, అట్లా మాట్లాడదు. నువ్వు నీ ఫీలింగ్స్ ని బయట పెట్టుకుంటున్నావు, కరెక్టే. నా కోసం మారుతావు అనేది కరెక్ట్ కాదు. నీకంటూ ఒక లైఫ్ ఉంది, నీ ఫ్యామిలీ మెంబర్స్ నీకున్నారు, నా ఫ్యామిలీ మెంబర్స్ నాకున్నారు. నాకంటూ ఒక లక్ష్యం ఉంది. నేను జాబ్కి వెళ్ళాలన్నా, సభ్య సమాజంలో తిరగాలన్నా, మన ఇద్దరిని చూసిన సమాజంలో వ్యక్తులు ఏమనుకుంటారు? ఒక్కసారి ఊహించుకో. అట్లా నలుగురు మన గురించి అనుకుంటుంటే. కాదండి, సమాజం ఏమన్నా అనుకోకపోతే చేసుకోవడానికి సిద్ధమేనా? లేదండి, అట్లా అంటే సమాజం అంటున్నారు. మీ ఇన్నర్ ఫీలింగ్స్ కూడా చెప్పండి అతనికి. ఇప్పుడు అతని మనసులో ఏముందో అది చెప్తున్నాడు. నిన్ను ఒక ఫ్రెండ్ గా అయితే నేను యాక్సెప్ట్ చేయగలను, కానీ నాకు బెటర్ హాఫ్ గా వస్తాను అంటున్నావే, అది కరెక్ట్ కాదు ప్రసాద్. నీ నిర్ణయం మార్చుకో. సారు మేడం చెప్పేది ఎందుకో అర్థం చేసుకొని మారు. నువ్వు పనికి కూడా వెళ్ళవసలేదు మహేష్, నేను చూసుకుంటా. లేదు, నాకు అవసరం రాదు ప్రసాద్. అంటే నాకు లేడీస్ చూస్తే అందరు నేను వాళ్ళలా ఉన్నాను, వాళ్ళ తయారవ్వాలి అనిపిస్తుంది. నాకు జెంట్స్ చూస్తే తన ఇష్టం. అంటే ఏ మొగోళ్ళైనా, నేను మొగోళ్ళలాగా పుట్టినా కూడా అది నాలో తప్పు కదా సార్. అయ్యో, మేము నీకు ఒక్కటి గమనించాలి బాబు, అస్సలు తప్పు అనేది అనుకుంటలేము. ఇంకొకటి, ఇందాక మీరేమన్నారంటే నేను మేడం ఒకటి కాదా సార్ అంటే కూడా నేను అక్కడితోనే ఆగిపోయాను, నిన్ను ఒక మాట కూడా అనలేదు. ఎందుకు అంటే నాకు మీలాంటి వారు చాలా మంది ఫ్రెండ్ సర్కిల్లో చాలా మంది ఉన్నారండి. నన్ను అక్క అనే వాళ్ళు ఉన్నారు, అమ్మ అని పిలిచే వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళందరినీ గౌరవిస్తా బాబు, అర్థమవుతుందా? గౌరవిస్తాను. ఎంకరేజ్మెంట్గా మనం కొన్ని ఎగ్జిబిషన్స్ అనేటివి కండక్ట్ చేశామండి. వాళ్ళల్లో ఉన్న టాలెంట్ విపరీతమైంది. నిజంగా భగవంతుడు ఒకటి ఏమన్నా లోపం చేసి ఉండొచ్చేమో, కానీ వాళ్ళలో చాలా టాలెంట్ ఉందండి. నేను అలాంటి ఎగ్జిబిషన్స్ కూడా చక్కగా కండక్ట్ చేశాం నాన్న. నాకు అలాంటి సర్కిల్ కూడా ఉంది, నేను కాదనట్లేదు. మిమ్మల్ని నేను అద్భుతంగా గౌరవిస్తున్నాను, కానీ నీకున్న ఫీలింగ్స్కి మహేష్కి లేవు కదా, ఇది ఒక్కటి అర్థం చేసుకోవాలి. ఇక్కడ కలిసారు అంటే ఇరు వర్గాలు హ్యాపీగా, నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు, ఆ అబ్బాయి అమ్మాయిగా మారిపోయినా చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇద్దరు అబ్బాయిలు కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు సార్. అలా వాళ్ళు ఇష్టపడితే చేసుకోవచ్చు. కానీ ఈ కేసులో ప్రాబ్లం ఏంటి అంటే తనకి ఇష్టం ఉందే కానీ ఇతనికి ఇష్టం లేదు, అది గమనించాలి కదా నాన్న. ఇంకోటి ప్రసాద్, నా సజెషన్ ఏంటంటే, మీకు ఈ ఫీలింగ్ ఉంది కరెక్టే, మీరు కూడా ఒక లేడీని పెళ్లి చేసుకొని. కానీ కాదు సార్, మా ఆడపిల్లని చేసుకుని ఆయన ఏం చేస్తాడు? లేదే లేదు కదా. అంటే నేను చూసిన కొంతమంది ఏంటంటే వాళ్ళు నిజంగానే చేసే అంటే చెప్పొద్దు కానీ పెళ్లి చేస్తారు, కానీ వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవు. అడాప్ట్ చేసుకోవడం తప్ప పిల్లలు ఎట్లుంటారు అంటే
వాళ్ళకి అన్ని వర్కింగ్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగే, కానీ ఫీలింగ్స్ అబ్బాయి మీద వస్తాయి. ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ కానీ ఫీలింగ్స్ అబ్బాయి మీద. అబ్బాయిని చూస్తేనే ఎవ్రీథింగ్ విల్ బి వర్కింగ్. మీకు అన్ని ప్రాపర్గా ఉన్నాయా? అన్ని ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయా? అన్ని కరెక్ట్ గా ఉన్నాయి సార్. అన్ని ప్రతిదీ దేవుడు ఇచ్చిన ప్రతి అవయవం, కన్ను, ముక్కు, చెవు, చెయ్యి, ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉన్నాయా? ఏదైనా పని చేస్తలేవా? పని చేస్తున్నాయి సార్, కరెక్ట్ గానే ఉన్నాయి సార్. నేను చెప్పింది అర్థమైందా? అర్థమైంది. మీరు అబ్బాయా అమ్మాయా? అబ్బాయి సార్. మీరు అబ్బాయే, మీకు కూడా సేమ్, మీరు అబ్బాయే. అవును సార్, అబ్బాయి. ఇద్దరు అబ్బాయిలే. మరి ఇక్కడ పెళ్ళి ఎలా జరుగుతుందండి? సరే, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, మీలో మ్యాటర్ లేదు, టోటల్ యువర్ డిప్రెస్, అలాంటప్పుడు మీరు మీ స్టెప్ మైంది మీరు స్టెప్ వేసుకోవచ్చు. మీరు ఏదైనా సమాజంలో ఎంటర్ అవ్వాలంటే, ఏదైనా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలంటే యూ కెన్ గో. అంతే అంతే అంతే, మీకు ఎవరు ఆపడానికి లేదు, అది మీ లైఫ్. మీ లైఫ్. ఇలాంటివి కూడా కంట్రోల్ చేసుకోగలమమ్మా మేడం. ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతాం? ఫస్ట్ దీనికంటూ ఒక మెడిటేషన్స్ ఉంటాయి, అవి చేయాలి. అండ్ డాక్టర్స్ దగ్గర వెళ్ళినా కూడా మీకు టాబ్లెట్స్ వల్ల మీకు ఏదైతే స్ట్రెస్లో మీరు ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో దాన్ని తగ్గించడానికి టాబ్లెట్స్ కానీ అన్నీ ఉంటాయి, ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. మెడికల్ పరంగా మీకు చాలా లాభాలు ఉన్నాయండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, గో టు ఏ డాక్టర్. ట్రై చేయడంలో తప్పేం లేదు. ఒకసారి ట్రై చేయండి, యూ మే గెట్ వెల్. బాగా మీకు కొన్ని ఫీలింగ్స్ తగ్గొచ్చు. ఎవరైనా పేద అమ్మాయిని ఎవరినైనా మ్యారేజ్ చేసుకుని ఆమెకు లైఫ్ ఇవ్వండి. అది మెయిన్. ఎంతసేపు ఇది ఒకటే ధోరణి కాకుండా సెక్షువల్ లైఫ్ అదే లైఫ్ కాకుండా సరైనట్టు ఒక మంచి అమ్మాయికి లైఫ్ ఇచ్చినట్టు కూడా అవుతుంది. ఇంతకీ మీ ఇంట్లో మీకు ఇలాంటి బిహేవియర్ ఉందని కానీ, అబ్బాయి మీదే నీకు అలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి కానీ మీ ఇంట్లో ఎప్పుడైనా చెప్పి చూసావా? తెలుసా? తెలీదా? తెలుసు. చెప్పావా ఇంట్లో అమ్మకి, నాన్నకి నువ్వు ఒక్కొక్కసారి ఇలా మారిపోతుంటావు? చెప్పే మేడం, కాకపోతే తిడతారు వాళ్ళు. తిడతారు మిమ్మల్ని? తిడతాను. ఏం సపోర్ట్ చేయలేదు పాప? సపోర్ట్ చేయలేదు, పైపెచ్చు నీ మూలంగా పరువు పోతుంది అది కానీ. ఇది మీ లైఫ్, మీ ఇష్టం. కానీ ఈ రోజుల్లో మనం తొందరపడి ఆపరేషన్స్ కానీ మారిపోవడం అలాంటిది ఏదైనా చేస్తే మాత్రం అది ఇర్రివర్సబుల్. అవును, మళ్ళీ రివర్స్ అవ్వదు. ఒకసారి ఏదైనా స్టెప్ తీసుకోవాల్సి ఉంటే పర్మనెంట్ స్టెప్స్ అవును ఆలోచించి తీసుకోండి. దేవుడు అన్నీ కూడా మీరు వర్కింగ్ అన్నారు, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అన్నారు. గో టు ఏ డాక్టర్, కన్సల్ట్. మీరు కూడా యోగా, జిమ్ అలా చేసుకుంటా కొంచెం స్ట్రాంగ్ అవ్వండి. నేను ఇచ్చే సజెషన్, ఇతన్ని మాత్రం వదిలేయండి. ఇతను కూడా సేమ్ అలాంటి దాంట్లో మీరు చేసుకున్నా కూడా ఏం చేస్తాం? ఇష్టం లేని చోట కష్టమే ఉంటది, కానీ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? ఇష్టం ఉన్నా మేడం, ఇష్టం ఉన్నా కూడా ఇద్దరు కలిసేసి అంటే కొన్ని మ్యారేజెస్ అట్లా కూడా జరుగున్నాయి కదా సార్. కాకపోతే వాళ్ళ కాంప్రమైజన్ బట్టి కూడా చేసుకోవచ్చు, కానీ కాదనట్లేదు. కానీ అక్కడ అబ్బాయికి అది వద్దు అంటున్నాడు కదా, ఇష్టం లేదు. నేను ఇప్పటికైనా చెప్తున్నాను, అబ్బాయిని ఒక ఫ్రెండ్ లాగే జీవిత కాలం శాశ్వతంగా ఫ్రెండ్ లాగే యాక్సెప్ట్ చేస్తాను. ఆ ఫీలింగ్స్ చిన్నప్పటి నుంచి తిరిగాను మేడం, ఇంట్లో తెలుసు అందరు తిడతారు అది, కానీ తను అర్థం చేసుకున్నాడు. మహేష్ తను చేసుకుందాం అని అనుకున్నాను మేడం. బయట వాళ్ళు వేరే తీసుకున్నారు, మహేష్ అలా కాదు. ఒకటండి, మీ ఇంట్లో వాళ్ళు పరువు కోసం చూస్తున్నారు, ఇప్పటికే మీకు తిడుతున్నారు. చిన్న చిన్న వాటికి మీ మీద కోప్పడడం, పరువు తీసేస్తున్నావు నీ మూలంగా, తలెత్తుకోలేము. నువ్వు అలా ఉంటేనే అంత బాధపడుతుంటే రేపు పొద్దున నిజంగానే నువ్వు కాదనుకొని నువ్వు అబ్బాయి పెళ్లి చేసుకుంటే అమ్మ వాళ్ళు ఉంటారనుకుంటున్నావు? ఇంకా వాళ్ళు బేర్ చేయగలరా? ప్రతి న్యూస్ పేపర్, ప్రతి సోషల్ మీడియా, ఎవ్రీథింగ్ లో మీరు వైరల్ అవుతారు. ఉండిపోతారు, మీరు వచ్చేస్తారు. ఇంకా మీ పరువు, మీ అమ్మ నాన్న పరువు మరి అన్ని పోతాయి నాన్న. లైఫ్ లో ఒక పెళ్లి అనేది పెద్ద విషయం. ఆ పెద్ద విషయాన్ని ఎంత కూర్చొని సార్, మామూలు పెళ్ళిళ్ళైనా సార్, వట్టిగానా సార్, అటు ఈ వర్గాలు ఇటు వర్గాలు మాట్లాడేసుకొని చేసుకొని మీ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వివాహానికి వచ్చేసరికి అన్నీ చూస్తారు కదా కంపల్సరీ. అన్నీ చూసి అన్నీ మాట్లాడుకొని కానీ పెళ్ళి నిశ్చయం కాదు. అలాంటిది వీళ్ళ లైఫ్లో సెట్ అవ్వాలి అంటే ఒక్కరిష్టం సరిపోదు, కావాలి. కానీ ఇక్కడ ఇంకా ప్రాబ్లం అనేది అబ్బాయి అన్నప్పుడు కూడా చాలా ప్రాబ్లం. ఒక రోజు 2 రోజులతో కాదు కదా, జీవిత కాలం అది పెళ్ళి అనేది. కన్సల్ట్ ఎవరయ్యారు? ఈయనయ్యారా మేడం? ఈయనయ్యారు. మీరు మా ప్రోగ్రామ్కి మీరు ఏ ఉద్దేశంతో వచ్చారు? ఇతను మారాలని వచ్చారా, మరి ఏ ఉద్దేశంతో వచ్చారు? యాక్చువల్గా మేము టీవీ ప్రోగ్రామ్ చూసాం సార్. కౌన్సిలింగ్ చాలా మందికి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని మార్చిన విధానం మాకు నచ్చింది సార్. ఇతను వచ్చేసి నా మాట వినటం లేదు సార్. చాలా సార్లు నా మీద ఫీలింగ్స్ వస్తున్నాయి, నువ్వు నాకు కావాలి, నేను చచ్చిపోతాను అని నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు. దీనికి ఎట్లా సొల్యూషన్ ఎట్లా అని ఆలోచించి తర్వాత మీ ప్రోగ్రామ్ గుర్తొచ్చింది సార్. మేడం సార్ దగ్గరికి పోతే కౌన్సిలింగ్ ఇచ్చి ఇతని మైండ్ సెట్ మారుస్తారు అనే ఉద్దేశంతో ఇక్కడికి తీసుకురావడం జరిగింది సార్. డెఫినెట్లీ మా వంతుగా ప్రయత్నం మేము చేస్తాం, మా వంతుగా కృషి మేము చేస్తాం మారడానికి. ఫ్రెండ్ కాబట్టి మెడికల్ పరంగా నేను కూడా హెల్ప్ అవుతాను సార్.
నా ఫ్రెండ్ని నేనే బాగు చేపించుకుంటాను. చూడండి ఇక మీ వయసు పెరిగే కొద్దీ మీలో మాకు ఆ ఫీలింగ్స్ అనేది వస్తున్నాయి, మార్పులు వస్తున్నాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, వై టు టేక్ రిస్క్, అవును. వై టు స్పాయిల్ యువర్ గోల్డెన్ ఫ్యూచర్. నువ్వు నా ఫ్రెండ్ రా ప్రసాద్, నిన్ను నేను డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి నేను ఎక్స్పెన్సెస్ అన్ని నేను పెట్టుకొని నేను మళ్ళీ మామూలు మనిషిగా మారుస్తాను ప్రసాద్. తను ఇక్కడికి వచ్చినాక నాకు దక్కుతాడు అనుకున్నా మేడం, తను నాకు దక్కలేదు. అరే రే 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 రే, అయ్యో బాబు, అరే రే రే బాబు, ఒక్కటి ఆలోచించు, నీకు దక్కలేదు. అరే తను చేసుకుంటాడు అనుకున్నా, చిన్నప్పటి నుంచి ఎవరు అర్థం చేసుకోలేదు. నువ్వు అర్థం చేసుకోలేదని అనుకుంటున్నావు బాబు ప్రసాదు. తను నేను ఇక్కడికి వచ్చినాక న్యాయం జరిగితే పెళ్లి చేస్తాను అనుకున్నా మేడం. చూడు, న్యాయం చేస్తాం, దేనికి న్యాయం చేయాలో దాన్ని న్యాయం చేస్తాం. కానీ ఇక్కడ ఏం న్యాయం చేయాలి, మీకు ఏం కావాలనుకుంటున్నారు చెప్పు. ఏం లేదు సార్, నాకు ఇంట్లో ఇల్లు లేదు సార్, అందరూ ఇంట్లో కొట్టడం తిట్టడం, బయట ఇంకా ఎవరు చెప్పుకోలేదు సార్. తనైనా చిన్నప్పటి నుంచి అర్థం చేసుకున్నాడుగా, చేసుకుంటాడు అనుకున్నాను సార్. చూడండి, దీనికి సరైన కౌన్సిలింగ్ ఇద్దాం సార్. అసలు చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు ఈ అబ్బాయిని, కొంచెం మనం 100% కంట్రోల్లోకి తీసుకొని దీనికి సరైన కౌన్సిలింగ్ ఇచ్చి అబ్బాయిని లైఫ్ సెట్ చేసే బాధ్యతను మాత్రం మనమే స్వీకరించాలి. ఖచ్చితంగా. అట్ ద సేమ్ టైం తను కూడా తన గురించి బాధపడుతున్నాడు, కానీ తనకు కూడా ఒక బెటర్ లైఫ్ కావాలనే కోరుకుంటున్నాడు. ఆయన ఎక్స్పెన్సివ్ మొత్తం పెట్టుకుంటున్నా అంటున్న మెడిసిన్స్ అన్ని ఇప్పిస్తానని చెప్తున్నాడు. సో మనమే సరైన డాక్టర్స్ని కానీ, కౌన్సిలింగ్ కానీ, మెడిటేషన్ కానీ తనకి సరైన డైరెక్షన్ ఇచ్చి చేస్తే, ఎందుకంటే అబ్బాయి చాలా మంచివాడు, కానీ ఒక్క విషయంలో అట్లా వీక్ అవుతున్నాడు. కానీ ఆ అబ్బాయిని చూసినంతసేపు అయితే చాలా మంచి గుణం కలిగిన పిల్లోడు. నాన్న కాస్త అర్థం చేసుకో నాన్న. వేరే అబ్బాయిలు అయితే ఎవరైనా ఏదైనా ఇట్లా చెయ్యి వేస్తే ఏంది ఇట్లా వేస్తున్నావు, అంత వెరైటీగా చేస్తున్నావు ఏంది అని ఇట్లా దొబ్బేస్తారండి. వాళ్ళ ముఖం కూడా చూడరు. అలాంటి మీ ఫ్రెండ్ మీరు తనతో అట్లా బిహేవ్ చేసినా కూడా పెళ్లి చేసుకుంటా అని అంత పెద్ద మాట ఒక అబ్బాయితో చెప్తే తను సహించి తను ఓర్పుతో నేర్పుతో ఏదో ఒక కౌన్సిలింగ్ ఎవరితో అయినా మాట్లాడిద్దామని మా దగ్గర తీసుకొచ్చి అది ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నాడు, మీ మంచి కోసం ఆలోచిస్తున్నాడు అంటే ట్రూ ఫ్రెండ్ ఈయనే. ఎస్, కరెక్ట్. ఈజ్ ఏ ట్రూ ఫ్రెండ్. మీరు అర్థం చేసుకోవాలి తన ప్రాబ్లం కూడా. చూడు ప్రసాద్, సారు మేడం చెప్పినట్టుగా నిన్నట్లయితే నీ భవిష్యత్తుకి బాగుంటుంది, నా భవిష్యత్తు బాగుపడుద్ది, ఇద్దరికి లైఫ్ అనేది క్లారిటీగా ఉంటుంది. మేమని కాదండి, ఎవరైనా కానీ చెప్పేది ఇదే. మీరు దేవుడు ఇచ్చిన శరీరం ఎలా ఉందో అలానే ఉంటే మీరు తప్పకుండా తినను వదిలేసి మీరు మార్పులు తీసుకొచ్చుకొని, సరే అది ఎంతో కొంత పర్సంటేజ్ ఖచ్చితంగా ఉంటుంది, అది పోదు లైఫ్ లాంగ్ అయినా కానీ మీరు దాన్ని తగ్గించుకోవడం, అధిగమించవచ్చు. మనసు పెడితే అధిగమించవచ్చు. అలా కూడా సార్ ఇతని బాధ్యతల్ని ఖచ్చితంగా తీసుకుంటాము. ఎందుకు అంటే మనకు తెలిసిన కమ్యూనిటీ పర్సన్స్ ఉన్నారు, ఈయనకి అక్కడ టోటల్ హెల్ప్ఫుల్ అవుతుంది. ట్రీట్మెంట్ చేపిద్దాం. ఎందుకంటే చాలా మంచి పిల్లోడు. నువ్వు ఒకటి గమనించాలి నాన్న, ఇప్పుడు నిన్ను మీ ఇంట్లో అసహించుకున్నారన్నావు, ఫ్రెండ్స్ అర్థం చేసుకోలేదన్నావు, కానీ ఇక్కడికి వచ్చి కూర్చున్నాక నీకు ఏమర్థమైంది నాన్న? అంటే అది కరెక్ట్ కాదనిపించింది. అర్థమైంది కదా? అంటే నాకు ఎవరికి చెప్పినా కూడా హేళన చేసేవాళ్ళే, కానీ ఎవరు ఇలా అని మంచిగా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా అందరూ డబుల్ మీనింగ్ గా మాట్లాడుతున్నారు. మీలాంటి వాళ్ళని సమాజం అర్థం చేసుకోదండి, ఎలా పడితే అట్లా మాట్లాడతారు, చాలా తప్పు. అర్థం చేసుకోవాలి మిమ్మల్ని, మీకు కూడా మనసు ఉంటుంది. మరి ఫీలింగ్స్ కావాలని చేయరు కదా మేడం. ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపించింది. వద్దులే నాన్న, పర్లేదు నాన్న, అట్లా అనద్దు. నీకు ఏమన్నా ఎప్పుడైనా చెప్పాలి అనుకున్నప్పుడు కూడా చెప్పు. ఇంకా అయినా కూడా నీకు ఒక కమ్యూనిటీ నేను ఉంది అని చెప్పాను కదా, నేను అందులో కూడా జాయిన్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్ ఉంది. సో నువ్వు నీ ఫీలింగ్స్ ఏమున్నా సో మీరు వీళ్ళు మాట్లాడుకోవచ్చు సార్. అందులో వీళ్ళకి అక్కడ అందులో కూడా మీకు డాక్టర్స్ సెక్షన్ ఉంటుంది. కరెక్ట్ మేడం చెప్పినట్టు ఆ కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడితే అసలు మీ ప్రాబ్లం ఏంది, ఎందుకంటే వాళ్ళు కూడా అంత ఈజీగా ఇది చేయరు. ఫస్ట్ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. అసలు మీరు ఏ వర్గంలో ఉండాలి అనేది ఆలోచించి మీకు గైడెన్స్ ఇస్తారండి. మీరు కన్ఫ్యూజివ్ స్టేట్లో ఉన్నారు అంతే. సో నాకు మట్టుకంటే మీరు కొంచెం మెడిటేషన్ కానీ ఏదైనా చేస్తే మీరు ఓకే అవుతారని కొంచెం నమ్మకం అనిపిస్తుంది. నాకు కూడా నమ్మకం. ఏ స్టెప్ తీసుకోవాల్సిన ముందు 1000 సార్లు ఆలోచించాలి మేడం. అంతే, కరెక్ట్. బికాస్ ఇది లైఫ్ వన్ టైం గిఫ్ట్, గాడ్ ఒక్కడేసారి ఇస్తాడు. ఇర్రివర్సిబుల్, మళ్ళీ రివర్సిబుల్ కాదు. 10 మందిలో లేదు ప్రసాద్, ఇక్కడ నీకు నిజంగా చెప్పాలంటే నీకు న్యాయం దొరికింది. అరే కాదు నాన్న చెప్పేది ప్రసాద్, కంట్రోల్ అయిపో. నిజంగా కూడా నీకు ఒక న్యాయం జరిగింది. చివరి దాకా అతనికి బాగా అయిన తర్వాత నుంచి కూడా నేను ఫ్రెండ్ గానే అతని చివరి దాకా నేను క్యారీ చేస్తాను సార్. క్యారీ చేయండి.
తనకి బాగోగులు చూడండి, కొంచెం నార్మల్ లైఫ్ వచ్చేటట్టు చూడండి. ఒక 6 months 1 year కొంచెం స్టాండర్డ్గా ఉంటే సెట్ అయిపోతాడు. మీరు కూడా సహకరించాలి నాన్న, తనకి ట్రీట్మెంట్ అయ్యేంత వరకు కూడా తన జాగ్రత్తగా మనం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే తనకు మీ మీదనే ఫీలింగ్స్ వస్తున్నాయంట. మీరు చెప్తే ఖచ్చితంగా వింటాడు, మీరు అర్థం చేపిస్తే అర్థం. మార్చుకుంటాను సార్, అతన్ని మార్చుకొని చివరి దాకా ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మా ఫ్యామిలీతో కూడా బాగుంటారు సార్. అతన్ని చివరి దాకా నేను కంటికి రెప్పలాగా చూసుకుంటాను. మీరు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారు కానీ ఇలాంటి ఒక వ్యక్తి మీకు ఫ్రెండ్ గా వచ్చాడండి. మీ అన్ని ప్రతిదీ కూడా ఇలా మీరు అతనితో బిహేవ్ చేస్తున్నా కూడా, పెళ్లి అని టార్చర్ పెట్టినా కూడా మిమ్మల్ని వదలకుండా అరే మావాడు మా ఫ్రెండ్ అని చెప్పి మిమ్మల్ని ఒక దారిలో తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు. తను చెప్పింది మొత్తం వినండి. తను మీకు మీ మంచి కోసమే చెప్తాడు కానీ చెడు కోసం చెప్పాడు. అదొక్కటి మాత్రం మీ మైండ్లో పెట్టుకోండి. బ్లైండ్గా బిలీవ్ చేయొచ్చు ఇలాంటి వాళ్ళకి. అవును, ఆ ప్రేమని బాధ్యతగా తీసుకోగాని ప్రేమను ప్రేమగా తీసుకోకు. అతను అది పాప అతను అంత ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి ఎక్కువ అతనికి అలాంటివి వచ్చుండొచ్చు, కానీ అది కరెక్ట్ కాదు నాన్న. అర్థం చేసుకొని మారడానికి ప్రయత్నం చేయి. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం. మా వాళ్ళు నెంబర్ తీసుకుంటారు, మీకు గైడెన్స్ ఇస్తారు. ఆయన్ని మేము ఏది ఉన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించండి, మేము చేస్తాం. ఏ విధంగా హెల్ప్ అయినా కూడా మేము చేస్తాం. అతని పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను సార్. చివరి దాకా అతని ఫ్రెండ్షిప్ నేను కోరుకుంటున్నాను సార్. సరే, ఏ విషయంలోనైనా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మీరు Okay. నిస్సహాయపడకండి, అది మీ వీక్నెస్ అని అనుకోకండి, దాన్ని అధిగమించండి. ఇవాళ రేపు కాళ్ళు చేతులు ఇరిగినోళ్ళు వికలాంగులే వాళ్ళ లైఫ్ ఎలా స్టార్లా, ఒక్కొక్కరు ఒక పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. ఒక్కొక్కరు దేవుడిచ్చిన బాడీలో ఒక ఆర్గనే కోల్పోయి కూడా వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారంటే మీ అన్ని బాగున్నాయి, కేవలం ఫీలింగే. దాన్ని అధిగమించడం పెద్ద విషయం కాదని నేను భావిస్తాను. కరెక్ట్. ఇక్కడికి రాకముందు వేరే ఆలోచనతో వచ్చాను సార్, కానీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మంచి ఆలోచనతో వెళ్తున్నాను. ఇలాగా చెప్తే నాకు కూడా ఒకళ్ళు మారుతానేమో, నాకు కూడా సమాజంలో ఒక గుర్తింపు ఉండిద్దని చిన్న కోరుకుంటున్నాను సార్. డెఫినెట్లీ వస్తుంది. మీరు మంచి స్థాయికి వెళ్తారు, మీరు చేంజ్ అవుతారు, మీరు కూడా బాగుంటారు. సరేనండి, మీరు వెళ్ళండి. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం.